వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు, రైతు బంధు ఇచ్చిండని తెలుసు, నీళ్లు తెచ్చిండని తెలుసు, కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు, పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు, ఇవన్నీ తెలుసు. ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాట్టహాసం చేస్తా ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములతోని నేను కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 4 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రజల పక్షాన్నే ఉందాం, ప్రజల పక్షాన్నే కొట్లాడదాం. ఒక్క రోజు కూడా అల్లు పెరగకుండా అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోదాం. శాసనసభలో కానీ, బయట కానీ, రాజ్యసభలో కానీ, ప్రతి వేదికలో తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన మన గొంతు విప్పుతూనే ఉందాం. సందర్భాన్ని వచ్చినప్పుడు ఉద్యమం చేద్దాం, లేదంటే ఎక్కడికక్కడ ఈ పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా దివస్ ను ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి దయచేసి. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.